శ్వేతాస్వామి కుక్బుక్ వీక్షకులందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామనవమి అనగానే గుర్తొచ్చేది వడపప్పు పానకం, భద్రాచలం రాములవారి కళ్యాణం. భద్రాచలం వెళ్ళలేకపోయినా ఇంట్లోనే రాములవారి నైవేద్యం కోసం వడపప్పు పానకం సిద్ధం చేసేద్దామా మరి. పెట్టిన పెసరపప్పులో కొద్దిగా పచ్చి మామిడి తురుము, కొబ్బరి తురుము, చిన్న పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, ఇక తరిగిన కొత్తిమీరతో కలిపేస్తే వడపప్పు సిద్ధమవుతుంది. వైపుల వడపప్పుని తీయగా కూడా చేస్తూ ఉంటారండి. దానికోసం నానబెట్టిన పెసరపప్పులో కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ ఎండు ఖర్జూరం పొడి లేదా బెల్లం తురుమును కలుపుకోవాలి. వేసవిలో ఒంటికి చలువ చేయాలని మన పూర్వీకులు వడపప్పు పానకాలు లాంటివి మన ఆచారాల్లో భాగం చేసి భావితరాలకు అందించి భారతీయ సంస్కృతిని గొప్పగా తీర్చిదిద్దారు. కోసం 1 కప్పు బెల్లం తురుముని 1/2 లీటర్ నీళ్లలో కరిగించి వడపోసి 1/2 టేబుల్ స్పూన్ శొంఠి, మిరియాల పొడి, యాలుక పొడి, చిటికెడు ఉప్పు, 1/2 చిటికెడు పచ్చకర్పూరం, లేత తులసాకులతో కలిపి పానకం, వడపప్పు రాములవారికి నివేదించి మీరు ఆస్వాదించి శ్వేతాస్వామి కుక్బుక్ కి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.